అందరికీ హాయ్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మన ఛానల్లో సెకండ్ రియల్ హారర్ స్టోరీ వినడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ స్టోరీని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ హారర్ స్టోరీస్ మీకు నిజంగా నచ్చినట్టయితే నా కోసం ఒకే ఒక లైక్ చేయండి. అలా లైక్ చేస్తే యూట్యూబ్ వాడు మన వీడియోని ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా రికమెండ్ చేస్తాడు. సో ప్లీజ్ మా స్టోరీస్ కోసం, నా కోసం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మన రియల్ హర్రర్ వరల్డ్లోకి ఎంటర్ అయిపోదాం. అనంత్ అండ్ సీమ రీసెంట్గా మ్యారేజ్ అయిన కపుల్. వాళ్ళకి మ్యారేజ్ అయ్యి జస్ట్ 1 మంత్ మాత్రమే అయ్యింది. వాళ్ళది అరేంజ్ మ్యారేజ్ కావడం వల్ల ఒకరి గురించి ఒకరికి పెద్దగా తెలియదు. సో ఒకరి గురించి ఒకరికి తెలియాలంటే వాళ్ళకు కొంచెం ప్రైవసీ కావాలని వాళ్ళకి అర్థం అవుతుంది. సమ్ కైండ్ ఆఫ్ పిక్నిక్ లాంటి ఏదైనా స్పాట్కి వెళ్దామని వాళ్ళు అనుకుంటారు. సో ఎక్కడికైనా వెళ్ళాలి అన్న ఆలోచన ఉంది, కానీ ఎక్కడికి వెళ్ళాలని క్లారిటీ లేదు. సో ఆ క్లారిటీ తెచ్చుకోవడం కోసం ఇద్దరు కూర్చొని వాళ్ళ ఇష్టమైన ప్లేస్లు ఏందని డిస్కస్ చేస్తున్నారు. ఆ డిస్కషన్లోనే వాళ్ళకి తెలిసిన విషయం, ఇద్దరికి జమ్మూ కాశ్మీర్ అంటే చాలా ఇష్టం. సో అనంత్ అండ్ సీమ జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాలని ఫిక్స్ అవుతారు. అనంత్ వాళ్ళు ఉండేది మహారాష్ట్రలో. అక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్కి నియర్లీ 3000 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. వాళ్ళు వెళ్ళేది కారులో కాబట్టి 1 డే 14 అవర్స్ నుంచి 1 డే 18 అవర్స్ పడుతుంది. అనంత్ అండ్ సీమ జమ్మూ కాశ్మీర్ వెళ్ళడానికి అంతా రెడీ చేసుకున్నారు. ఆగస్ట్ 23, 2018 సాయంత్రం 5:30కి అనంత్ అండ్ సీమ జమ్మూ కాశ్మీర్కి వెళ్ళే ప్రయాణం మొదలైంది. కారులో వెళ్తూ చాలా కబుర్లు చెప్పుకుంటూ అనంత్ అండ్ సీమ వాళ్ళ జర్నీ చాలా బ్యూటిఫుల్గా సాగుతూ ఉంది. అదే జర్నీలో వాళ్ళు జమ్మూ టు శ్రీనగర్ వెళ్ళే హైవే రీచ్ అవుతారు. సమయం రాత్రి 11:30 అవుతుంది. అనంత్ వాళ్ళ వెహికల్ తప్ప ఆ హైవే మీద ఏ ఒక్క వెహికల్ లేదు. ఒక్క నర మానవుడు కూడా లేడు. ఇంకొన్ని గంటల్లో వాళ్ళు వెళ్ళాల్సిన హనీమూన్ స్పాట్కి వాళ్ళు రీచ్ అవుతారు. ఇద్దరి ఫేసెస్లో ఏదో తెలియని సంతోషం, ఏదో సాధించేశామనే ఆనందం. అప్పుడే ఆ సమయంలోనే దూరంగా ఒక మహిళ నల్ల చీర కట్టుకొని సంకలో ఒక 6-7 ఏళ్ల బాబుని మోస్తూ లిఫ్ట్ కోసం వాళ్ళని ఆపుతూ ఉంది. ఆ నల్ల చీర కట్టుకొని లిఫ్ట్ కోసం కారును ఆపుతున్న మహిళని అనంత్ చూస్తాడు. అనంత్ సీమతో ఇలా అంటాడు, ఈ టైంలో ఒక ఆడ మనిషి ఎంత ఇబ్బందో, అక్కడ వెళ్ళి కారు ఆపుదామా అని క్యూరియస్గా అడుగుతాడు. సీమ అప్పుడు, అయ్యో నువ్వు ఆపుతావేంటి, నిజంగా అసలు ఆపద్దు, మనకేం తెలుసు, ఇది హైవే, అందులో ఫారెస్ట్ ఏరియా. ఆ లేడీ మన కారుని ఆపి వెనక నుంచి 4-5 మగోళ్ళు వచ్చి మనలో కొట్టి మన ఇంటుందున్న బంగారు మొత్తం తీసుకెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? పుట్టి అమాయకుల్లా ఉన్నావా నువ్వు? లిఫ్ట్ లేదేం లేదు, త్వరగా కారు ముందుకు పోని అని సీమ అంటుంది. అనంత్ కారు ఆపకుండా ఆ నల్ల చీర కట్టుకొని సంకలో పెట్లెత్తుకో ఉన్న ఆ మహిళని ఓవర్టేక్ చేసి ముందుకెళ్ళిపోతాడు. ఆ మిర్రర్లోంచి ఆ నల్ల చీర కట్టుకున్న మహిళని అనంత్ చూస్తాడు. ఆ నల్ల చీర కట్టుకున్న మహిళ అనంత్ని చూస్తూ ఉంటుంది. అనంత్ అండ్ సీమ ఆ జమ్మూ టు శ్రీనగర్ వెళ్ళే హైవేలో ఒక పర్టికులర్ ప్లేస్ కూనీ నాలా
అక్కడికి రీచ్ అవుతారు, వెళ్తూ ఉంటారు చాలా సంతోషంగా. అప్పుడే సడన్గా వాళ్ళ కార్ ఆగిపోతుంది. అనంత్ అండ్ సీమాకి ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. ఇప్పటి వరకు ఫేసెస్లో ఉన్న నవ్వులు సడన్గా మాయమైపోయాయి. అనంత్ సీమాతో, నేను కార్ దిగి ఏమైందో చూస్తా, నువ్వు మాత్రం కార్ దిగకు అని చెప్తాడు. సీమ సరే అంటూ తలొప్పుతుంది. అనంత్ కారు దిగి ఇంజన్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఆ ఇంజన్లోంచి ఫుల్గా పొగలు రావడం స్టార్ట్ అవుతాయి. అనంత్కి విషయం అర్థమవుతుంది. చాలా దూరం నుంచి జర్నీ చేయటం వల్ల ఇంజన్ ఫుల్గా హీట్ అయిపోయింది. సో అనంత్ సీమ దగ్గరకు వెళ్ళి విషయం చెప్తాడు. మనం చాలా దూరం నుంచి జర్నీ చేయడం వల్ల ఇంజన్ హీట్ అయిపోయింది. సో దగ్గరలో ఎక్కడైనా మెకానిక్ షాప్ ఉందా అని వెళ్ళి చూసి మెకానిక్ తీసుకొని వస్తాను. సో నువ్వు అప్పటి వరకు కారులోంచి కిందకి దిగుకు అని చెప్తాడు. ఎందుకంటే ఆ హైవేలో ఫుల్ చీకటి, అటు ఇటు లైట్స్ కూడా లేవు, పాములు లాంటివి. ఆ రాత్రిలో ఏవైనా సరే సీమాకి ఏది జరగకూడదనే ఒక చిన్న జాగ్రత్తతో కారు దిగద్దు అని అనంత్ సీమతో చెప్తాడు. సీమ సరే అంటూ భయంతో తలొప్పుతుంది. అనంత్ తన ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని అటుగా హైవేలో నడిచి వెళ్తూ ఉంటాడు. సీమ లైట్ వెళ్ళేంత దూరం అనంత్నే చూస్తూ ఉంటుంది. ఆ లైట్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కనపడటం ఆగిపోతుంది. అంటే సీమకి అనంత్ కనిపించినంత దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు కారులో సీమ ఒక్కటే ఒంటరిగా ఉంది. బయటకు చెప్పలేకపోయినా చాలా భయంగా ఉంది. సైడ్ గ్లాస్లోంచి తల ఇలా బయటకు పెట్టి చూస్తే కంటికి కనిపించేంత దూరంలో ఒక్క మనిషి కానీ ఒక్క వెహికల్ కానీ లేవు. అది చూస్తే సీమకి ఇంకా భయం వేసింది. సర్లే అని తన మొబైల్ ఓపెన్ చేసి తన పెళ్లి ఫొటోస్ చూడడం స్టార్ట్ చేసింది. సీమ తన ఫోన్లో పెళ్లి ఫొటోస్ చూస్తూ ఇలా స్లైడ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తనకి ఒక చిన్న శబ్దం వినిపించడం మొదలవుతుంది. తన కార్ వెనుక ఎవరు అని శబ్దం చేస్తున్నట్టు సీమ కనిపిస్తుంది. భయంతో వెనక్కి తిరిగి చూస్తుంది, కానీ అక్కడెవరూ ఉండరు. సర్లే అనుకొని తన పార్టీకి తాను మళ్ళీ తన పెళ్లి ఫొటోస్ మొదలు పెడుతుంది. ఆ శబ్దం తన కాళ్ళు పెట్టుకున్న ఆ కార్ కింద నుంచి నాన్ స్టాప్గా గ్యాప్ లేకుండా ఆ టక్ 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 అనే శబ్దం సీమని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఫోన్ తీసుకొని తన హస్బెండ్కి ఫోన్ చేసింది. కానీ గెస్ వాట్, అనంత్ ఫోన్ లిఫ్ట్ చేయడం. సీమకి ఇంకా భయం వేస్తుంది. ఇక తప్పక సీమ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి, సార్ ఇక్కడ నేను జమ్మూ టు శ్రీనగర్ వెళ్ళే హైవేలో ఉన్నా, నాకు చాలా భయంగా ఉంది, ప్లీజ్ మీరు ఇక్కడికి వస్తారా అని చెప్తుంది. పోలీసులు కూడా సరే వస్తున్నాం మేడం అని చెప్పి కాల్ కట్ చేస్తారు. సీమ ఫోన్ ఇలా పక్కకు తీస్తూ రోడ్ని అలా చూస్తూ ఉంటుంది. కానీ తను ఫోన్ పెట్టేసిన తర్వాత నుంచి ఆ కాళ్ళ కింద టక్ 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 అనే శబ్దం ఇంకా బలంగా, ఇంకా గట్టిగా, ఇంకా భయంకరంగా వినిపించడం మొదలైంది. సీమకి చాలా భయం వేసింది. రేపనే రోజు తను చూస్తుందా అనే భయం తనలో మొదలైంది.
తను తట్టుకోలేకపోయింది, తను ఆపుకోలేకపోయింది. మళ్ళీ పోలీసులకు ఫోన్ చేసింది. సార్, మీరు ఎప్పుడు వస్తారు? మనుషులు చచ్చిపోయిన తర్వాత వస్తారా? నేను ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా మీకు తెలుసా? తొందరగా రండి సార్, ప్లీజ్ అని పోలీసులతో గొడవకు దిగింది. పోలీసు కూడా, మేడం మీరు 2 నిమిషాల దూరంలోనే ఉన్నాం, త్వరగా వచ్చేస్తున్నాం, కొంచెం ధైర్యంగా ఉండండి అని కాల్ కట్ చేస్తారు. కానీ పోలీసులు చెప్పిన ఆ ధైర్యం సీమ ఇప్పుడున్న ఆ భయానకమైన సిచ్యువేషన్లోంచి తనని బయటపడలేకపోయింది. ఊపిరికి అల్లుకుంటూ సీమ అదే కారులో ప్రాణాలని అరిచేతిలో పెట్టుకొని ఉంది. ఆ సమయంలోనే సీమ కూర్చున్న వాళ్ళ కార్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఒక లైట్ ఆ కార్ వైపు రావడం సీమ గమనిస్తుంది. అనంత్ ఏమన్నా వస్తున్నాడా అని అలాగే చూస్తూ ఉంటుంది. కానీ వచ్చేది అనంత్ కాదు, ఒక పోలీస్ వ్యాన్ సైరన్ చేసుకుంటూ సీమ వాళ్ళ కారు ముందుకొచ్చి ఆపుతుంది. సీమకి ఎంతో ధైర్యం వచ్చినట్టు అవుతుంది. కారు డోర్ ఓపెన్ చేసి పరిగెత్తుకుంటూ పోలీసుల దగ్గరికి వెళ్ళి పోలీస్ షర్ట్ ఇట్లా పట్టుకొని, నేను ఎప్పుడు రమ్మన్నాను, మీరు ఎప్పుడు వస్తున్నారు, నా ప్రాణానికి ఇక్కడ రక్షణ లేదు, మనుషులు చచ్చిపోయిన తర్వాత వస్తారా అని పోలీసు ముందు బోరున ఏడుస్తుంది. దానికి పోలీస్, మేడం ప్రశాంతంగా ఉండండి, కొంచెం కూల్ అవ్వండి, వాటర్ తెచ్చిరా మేడంకి అని చెప్పి వాటర్ తెచ్చిస్తాడు. మేడంని అక్కడ పక్కన కూర్చోపెడతారు. సీమని అడుగుతారు, సార్ మేడం ఏం జరిగింది చెప్పండి, మీరు ఎందుకు టెన్షన్ అవుతారు? సీమ భయపడుతూ, సార్ అది నా కారు ఉంది కదా, నా కారు బ్యాక్ సైడు అని చెప్తూ గట్టిగా ఒక అరుపు అరుస్తుంది. ఆ అరుపుకి పోలీస్ ఆయన కంగారు పడిపోతాడు. మేడం ఎందుకు వస్తున్నారు, ఏం జరిగింది అనగానే సీమ, సార్ ఆ కారు మీద మీరు కనిపించలేదా, ఆ కారు మీద ఒక ఆడ మనిషి నల్లచీర కట్టుకొని సంఖలో ఒక బెడ్ని ఎత్తుకొని నా మొగుడు తల్ని. ఏంటి నల్లచీర, ఆడ మనిషా, అక్కడ ఎవరు లేరు కదమ్మా అని పోలీస్ అంటాడు. సీమ అలా వెనక్కి తిరిగి చూస్తుంది. నిజమే, అక్కడ నల్ల చీర కానీ, సంఖలో బిడ్డ కానీ, చేతిలో తల కానీ ఏదీ లేదు. సీమకు ఒక క్షణం ఏం అర్థం కాదు. ఆ పోలీస్ ఆయన, మేడం మీరు భయపడినట్టున్నారు, కొంచెం కూర్చోండి, ఈ వాటర్ తాగండి, కొంచెం రిలాక్స్ అవ్వండి అని చెప్తూ ఉంటాడు. కానీ సీమ మాత్రం అదే పనిగా, సార్ లేదు సార్, నేను చూశాను సార్, ఆ నల్ల చీర కట్టుకొని సంఖలో ఒక బిడ్డను ఎత్తుకొని నా మొగుడు తలని ఇట్లా పట్టుకొని ఉంది సార్, నా మొగుడు తల మాత్రమే ఉంది సార్, నేను నమ్మండి సార్, నేను చూశాను సార్, సార్ ఈ టైం ఇంత సడన్గా ఆమె ఎలా మిస్ అయిపోయింది నాకు అర్థం కావట్లేదు సార్, నా కళ్ళతో నేను చూశాను సార్, ఒక్కసారి నన్ను నమ్మండి సార్ అని చెప్తూ ఉంటే పోలీస్ మాత్రం, లేదు మేడం మీరు ఒంటరిగా ఉండడం వల్ల భయపడ్డారు, మీ హస్బెండ్ ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతూ ఉంటాడు. సార్ అని చెప్తూ ఉంటుంది సీమ. అప్పుడే ఆ పోలీస్ ఆయనకి ఒక ఫోన్ వస్తుంది. ఫోన్ ఇలా చెవులో పెట్టుకొని, వస్తున్నా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. సీమాని కూడా తీసుకొని, మేడం మీరు కారు ఎక్కండి అని కారు ఎక్కించుకొని అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఒక ప్లేస్కి వెళ్తారు. అనుకోని వింత ప్రయాణం మొదలవుతుంది. ఆ ప్లేస్కి వెళ్ళి ఆ కారులోంచి కిందకి దిగి ఒక 4 అడుగులు ముందుకేస్తే అక్కడ గుంపుగా కొంతమంది పోలీసులు ఉంటారు. సీమ వాళ్ళందరినీ దాటుకుని కొంచెం ముందుకు వెళ్తుంది. ఇది మీరు ఖచ్చితంగా నమ్మలేరు. అక్కడ ఒక తల లేని డెడ్ బాడీ పడి ఉంటుంది. ఆ బాడీని సీమ చూడగానే తన కళ్ళు, షాక్, ఏడుపు, ఆవేదన, ఆవేశం మొత్తం తన్నుకుంటూ ఒక్కసారిగా బయటకు వస్తాయి. ఎందుకంటే ఆ బాడీ అనంతది కాబట్టి. గట్టిగా సీమ ఏడవడం మొదలు పెడుతుంది. వాళ్ళ ఏడుపుకి
పోలీస్ ఆయన కూడా భయపడిపోతాడు. ఆ పోలీస్ ఆయన ఆ డెడ్ బాడీ నుంచి సీమాని దూరంగా తీసుకొచ్చి, మేడం నాకు ఒక్క విషయం క్లారిటీగా చెప్పండి, మీరు అక్కడ ఒక దృశ్యాన్ని చూశానని చెప్పారు, ఏం చెప్పారు అని అడగగానే సీమ ఏడుస్తూ, సార్ నేను చెప్పాను కదా సార్, నా కారు ముందు నల్ల చీర కట్టుకున్న ఒక ఆవిడ సంకలో బిడ్డను ఎత్తుకొని నా మొగుడు తలని మాత్రమే అలా పట్టుకొని నిలబడుకొని సార్, మీరు చెప్తే మీరు నమ్మట్లేదు సార్ అని చెప్పంగానే అప్పుడు ఆమె చెప్పిన మాటలకి ఇప్పుడు అనంత్ బాడీకి తల లేని విషయం, ఈ రెండు విషయాల్ని రిలేట్ చేసుకుంటే ఇక్కడ ఒక కంప్లీట్ కానీ ఒక సర్కిల్ ఏర్పడింది. ఎంత ఆలోచించినా పోలీస్కి అక్కడ ఏం జరిగిందో అనే విషయం అర్థం కాలేదు. ఆ తర్వాతి రోజు అనంత్ తలలేని బాడీని ఆ పోలీసులు పోస్ట్ మార్టంకి పంపిస్తారు. సీమాని కూడా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఆ జమ్మూ టు శ్రీనగర్ వెళ్ళే హైవేలో రెగ్యులర్గా లారీ లోడ్ వేసుకెళ్తున్న కొంతమంది డ్రైవర్స్ని, ఆ జమ్మూ టు శ్రీనగర్ వెళ్ళే హైవే దగ్గరలో ఉన్న కొంతమంది ఊర్లో జనాలని పోలీస్ స్టేషన్ పిలిచి విచారించడం మొదలు పెడతారు. అసలు ఆ జమ్మూ టు శ్రీనగర్ వెళ్ళే హైవేలో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు అక్కడి నుంచి ప్రతి నెల 2 నుంచి 3 కేసుల వరకు పోలీస్ స్టేషన్ వరకు వస్తున్నాయి, ఎందుకు అక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అనే విషయం గురించి విచారిద్దామని ఆ లారీ డ్రైవర్స్ని ఆ హైవే చుట్టుపక్కల ఉండే విలేజెస్లో కొంతమంది పీపుల్ని ఆ ఎస్ఐ పోలీస్ స్టేషన్కి రమ్మంటాడు. వాళ్ళు వస్తారు, విచారణ మొదలవుతుంది. అందులో ఒక లారీ డ్రైవర్ చెప్పిన దాని ప్రకారం అతను ఒక రోజు రాత్రి ఆ జమ్మూ టు శ్రీనగర్ వెళ్ళే హైవేలో లోడ్ వేసుకొని లారీలో వెళ్తూ ఉంటాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ పర్టికులర్ ప్లేస్లో ఏంటది, కూనీ నాలా ఆ ఏరియాలో నల్ల చీర కట్టుకొని సంకలో బిడ్డనెత్తుకొని ఒక మహిళ తను లిఫ్ట్ అడుగుతుంది. తను ఆపకుండా తనని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ 4 రోజుల తర్వాత అదే డ్రైవర్కి అదే రూట్లో మళ్ళీ లోడ్ పడుతుంది. గెస్ వాట్, మళ్ళీ అదే రోడ్లో అదే ప్లేస్ కూనీ నాలా అదే ఏరియాలో అదే మనిషి నల్ల చీర కట్టుకొని సంకలో బిడ్డను ఎత్తుకొని మళ్ళీ లిఫ్ట్ అడుగుతూ తనకు కనిపిస్తుంది. మళ్ళీ 4 రోజుల తర్వాత అదే మనిషికి అదే రోడ్లో మళ్ళీ లోడ్ వేస్తారు. ఈసారి కూడా అంతే. ఆ నెలలో తనకి ఆ నల్ల చీర కట్టుకొని సంకలో బిడ్డను ఎత్తుకున్న మనిషి 30 రోజుల్లో 14 రోజులు తను లోడ్ వేసుకెళ్తే ఆ 14 రోజులు అక్కడే నిలబడుకొని లిఫ్ట్ అడుగుతాను కనిపించింది. ఆ భయంతోనే అసలు ఆ రూట్కి లోడ్ వేసుకోవడం వెళ్ళటమే మానేశారని ఆ లారీ డ్రైవర్ పోలీస్తో చెప్పాడు. ఆ లారీ డ్రైవర్ చెప్పిందంతా విన్న తర్వాత ఆ పోలీస్ సీమ వైపు ఇలా చూస్తాడు. మీకు కూడా నల్ల చీర కట్టుకుని ఆమె లిఫ్ట్ ఆపుతూ కనిపించిందని చెప్పారు కదా అని అడుగుతాడు. సీమ అవునంటూ తలూపుతూ, కూనీ నాలాకి ఎంటర్ అవ్వకముందే మాకు ఆ నల్ల చీర కట్టుకొని సంకలో బిడ్డనెత్తుకున్న మనిషి కనిపించిందని, అయినా సరే వాళ్ళు లిఫ్ట్ ఆపకుండా వెళ్ళిపోయారని సీమ చెప్తుంది. సీమ అలా చెప్తూ ఉంటే ఆ చుట్టుపక్కల ఊరిలోంచి వచ్చిన ఒక మనిషి ఇలా చెప్తాడు, అవును సారు, ఆ రోడ్లో ఆ నల్ల చీర కట్టుకునే మనిషి కనిపిస్తుంది. మామూలుగా మేము టౌన్కి వెళ్ళాలంటే 1 కిలోమీటరే, కానీ 6 తర్వాత ఆ రోడ్డు గుండా ఎవరూ పోము, సుట్టైనా సరే 8 కిలోమీటర్లు తిరుక్కుంటూ పోయి టౌన్కి వెళ్తాం అని చెప్తాడు. ఆ నల్ల చీర కట్టుకున్నామే బ్యాక్ స్టోరీ ఏంటని కనుక్కుందామని ఆ ఊరి వాళ్ళని పోలీస్ ఆయన అడిగితే, ఆ నల్ల చీర కట్టుకున్న మనిషి ఒక రోడ్డు యాక్సిడెంట్లో తన 5 ఏళ్ల కొడుకుతో చనిపోయిందని, చనిపోయినప్పటి నుంచి ఒక 10-15 రోజులు తన బాడీ ఆ కూనీ నాలా ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఆ రోడ్డు పక్కనే పడిపోయిందని, ఆ శవం అలాగే కుళ్ళిపోయిందని, ఆ శవం చచ్చిపోయి కుళ్ళిపోయిన ఒక 15-20 రోజుల తర్వాత ఒక చెత్త బండిలో ఆ బాడీని వేసుకెళ్లారని, ఆ విషయం జరిగిన ఒక 15 నుంచి 20-25 రోజుల తర్వాత నుంచి
ఆ నల్ల చీర కట్టుకున్న ఆ ఆడ మనిషి అటుగా వెళ్తున్న వాళ్ళని లిఫ్ట్ అడుగుతూ కనిపిస్తుందని ఆ చుట్టుపక్కల ఊర్లో ఉండే ఒక మనిషి చెప్తాడు. పోలీస్కి విషయం అర్థమవుతుంది. ఆ పోలీస్ ఆ లారీ డ్రైవర్స్ని, ఆ చుట్టుపక్కల ఊర్లో జనాలని పంపించేస్తాడు. సీమాని తీసుకెళ్ళిపోవడానికి కూడా సీమ వాళ్ళ అమ్మాలు వస్తారు. కథ ఇక్కడితో ముగిసిపోతుంది. ఇదే సీమా లైఫ్లో జరిగిన ఒక రియల్ హారర్ ఇన్సిడెంట్. ఇదంతా నిజమా అని మీకు డౌట్ రావచ్చు. నిజమే. ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి కూనీ నాలా జమ్మూ టు శ్రీనగర్ హైవే అని సర్చ్ చేయండి. కథలుగా ఇట్లాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ మీరు చదవచ్చు, మీరు వినొచ్చు. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఆ కూనీ నాలా అనే ఏరియా కానీ, ఆ జమ్మూ టు శ్రీనగర్ వెళ్ళే ఆ హైవే కానీ. ఇప్పటికీ ఎగ్జాక్ట్గా 1000కి పైగా ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగిన హైవే ఏదైనా ఉంది అంటే అది జమ్మూ టు శ్రీనగర్ వెళ్ళే హైవేనే. ఈ వీడియోని ఎంతసేపు చూసారంటే ఈ స్టోరీ ఎంతో కొంత ఇంట్రెస్టింగ్ అనిపించిందని అనుకుంటున్నాను. సో నిజంగా అలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. లైక్ చేయమని ఎన్నిసార్లు ఎందుకు అడుగుతున్నానంటే, మీరు చేసే ఒకే ఒక లైక్ వల్ల యూట్యూబ్ వాడు మన వీడియోని ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా రికమెండ్ చేస్తాడు. సో అప్పుడు మన స్టోరీస్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. సో ప్లీజ్ లైక్ చేయండి. మన జమ్మూ టు శ్రీనగర్ హైవే హారర్ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్ కోసం నేను ఎదురు చూస్తుంటాను. అలాగే మీ హారర్ స్టోరీస్ని ఇష్టపడే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ స్టోరీని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నాకు ఇంకొన్ని వీడియోస్ చేయడానికి బూస్ట్ అండ్ మోటివేషన్లా ఉంటుంది. సీ యూ సూన్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.